అందరికీ నమస్కారం. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు మన పల్లెల్లో ఎక్కడ చూసినా చల్లని పండుగ వాతావరణం కనిపిస్తుంది. మనం గ్రామ దేవతలకు ఆషాఢ కానుకలు, బోనాలు సమర్పించుకోవడం మన తరతరాల ఆచారం. గ్రామ దేవతలకు ఆషాఢం కానుకలు ఇవ్వడం మా అమ్మ చిన్నప్పుడు చేశారంటండి. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తున్నారు. ఎన్ఎస్పి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అమ్మవారి కానుక అనగానే ముందుగా గుర్తొచ్చేది పసుపు, కుంకుమ, చీర మరియు అందమైన గాజులు. పూలమాలలతో తాంబూలాలు సిద్ధం చేసుకున్నాము. భక్తితో ఏది సమర్పించినా అమ్మవారు సంతోషిస్తారు. ఇంటిల్లపాది ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ కానుకలను సిద్ధం చేశాము. నాగపంచమి రోజే కాకుండా ఆషాఢ మాసంలో కూడా నాగమ్మ తల్లికి పూజలు చేయడం చాలా విశేషం. మేము అంతా రాకముందే నాగమ్మ తల్లికి పసుపు రాసి బొట్లెట్టి అంతా సిద్ధం చేశారు ఈ మామగారు. మేము వచ్చిన తర్వాత అమ్మవారికి చీర, గాజులు అలాగే స్వీట్లు అమ్మవారికి సమర్పించాము. తల్లి మా కుటుంబాలను, మా ఊరిని ఆపదలో రాకుండా కాపాడు అని మనసారా వేడుకున్నాము. ప్రతి ఊరిలోనూ గుడి ఎవరు కట్టారు, అలాగే దేవతలు ఎలా వెలిసారు అనేది ఆ గుడికి సంబంధించిన కథలు ఉంటాయి కదండి. అలాగే మా నాగమ్మ తల్లికి కూడా ఒక కథ ఉంది. మా తరం కన్నా 3 తరాల ముందండి. ఏంటంటే అనుకోకుండా మా ముత్తాతలు ఎవరైతే ఉన్నారో, అంటే మా ముత్తాతలు కాదు, మా ఊళ్ళో ఉండే వాళ్ళ ముత్తాతలు, వాళ్ళు ఒక జంట నాగులను అనుకోకుండా కాల్ చేశారు. దానివల్ల మా ఊరిలో ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు. ఇదేంటనే పరిస్థితి అని ఒక సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్తే ఆయన చెప్పారు, ఇలా జంట నాగులను ఇలా కాల్ చేశారు, మీ ఊరిలో నాగదేవతను విగ్రహం పెట్టిస్తే మీకు మంచి జరుగుతుంది అన్నారు. సరే అని అలాగే నాగదేవత విగ్రహాలను పెట్టించారు. గుడి అయితే ఒక మొక్కును కట్టించారండి. వాళ్ళ ఇంట్లో ప్రశాంతత లేదు అని, డబ్బు ఉండట్లేదని, అయినా మంచి జరిగి ఇంట్లో డబ్బు వస్తే ఖచ్చితంగా నాగమ్మ తల్లికి గుడి కడతానని మొక్కున్నారు. అలాగే వచ్చి గుడి కట్టారు కూడా. ఇంకా అలాగా మా అమ్మ వాళ్ళ తరం ముందు వాళ్ళందరూ ఇలాగ నాగమ్మ తల్లి గుడికి రావడం, పూజలు చేయడం ఇంకా అలా జరుగుతూనే ఉంటుంది. మేమంతా ఇప్పుడు ఈ వస్తువులన్నీ పట్టుకొని సీతారాముల గుడికి అయితే వెళ్తున్నామండి. సీతమ్మ తల్లికి కూడా మేము కానుకలు ఇవ్వాలనుకుంటున్నాం. సో అందువల్ల వెళ్తున్నాం. ఏంటంటే మా ఊరిని చెరుగొడపాలెం అంటారు, కానీ 2 ఊళ్ళకి కాస్త దూరం ఎక్కువే. అయినా సరే ఒక ఊరి కింద చూస్తారు కాబట్టి ఆ ఊరిలో ఉన్న సీతారాముల గుడికి కూడా మేము నడుచుకుంటూ వెళ్తున్నాం. మా ఊరు చూడడానికి చాలా బాగుంటుందండి. వర్షాకాలంలో చాలా పచ్చగా ఉంటాయి. చుట్టూ పంట పొలాలు కదండి. ఎటు చూసినా పంట పొలాలే ఉంటాయి. మేము ఫైనల్గా సీతారాముల గుడికి అయితే వచ్చేసామండి. నాగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న తర్వాత సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి, సీతమ్మ తల్లి కొలువై ఉన్న రామాలయానికి వచ్చాము. సీతారాములు అంటేనే ఆదర్శ దంపతులు, అన్యోన్యతకు మారు పేరు. ఆషాఢ మాసంలో సీతమ్మ వారికి గాజులు, పసుపు, కుంకుమ సమర్పించడం ఎంతో పుణ్యమండి. ఏమిరా
నాకు అయితే ఈ సీతారాముల గుడి స్టోరీ అయితే తెలియదండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఉందని మాత్రమే నాకు తెలుసు. అలాగే ఈ పక్కన కనిపిస్తుంది కదా, అదే మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూలు. 4th క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాను నేను. ఇక్కడ కూడా సీతమ్మ తల్లికి చీర, గాజులు, అలాగే కానుకలు కూడా సమర్పించుకున్నామండి. ఒకరి తర్వాత ఒకరు దండం పెట్టుకుని పొద్దున ముసలమ్మ తల్లి గుడికి బయలుదేరారు. నేను ఇలా వీడియో తీస్తుంటే ఇద్దరు మామూలు వచ్చి పోజులు ఇస్తున్నారు, మమ్మల్ని కూడా ఫోటో వీడియో తీయని. చాలామందికి తెలీదు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినట్టుగా మా ఊరిలో. కొంతమందికే తెలుసండి. ఈసారి చాలామంది తెలిసిపోయింది. ఏమైనా అంటారేమో వాళ్ళ వీడియో తీస్తున్నందుకు అని అనుకున్నాను, కానీ ఒక్కరు కూడా ఏమనలే, పాజిటివ్గానే రియాక్ట్ అయ్యారు అందరూ. కొన్ని పల్లెటూరు అంటే వీడియోస్కి యాక్సెప్ట్ చేయరు కదా. దేవతలకి పూలమాలలు మేమే తెచ్చామండి. మొత్తం 7 దండలు తెచ్చాము. ఆ 7 దండలు చిక్కడిపోతే మళ్ళీ తీసేటప్పుడు ఎక్కడ తెగిపోతాయని మా అమ్మ 10 సార్లు చెక్ చేసుకుంది పాపం. అవి తనే మోసిందండి. అలాగే పాపం షుగర్ కదా, పొద్దున్నుంచి ఏమీ తినలేదు. పూజ ఏమో 10:30కి మొదలెట్టారు. ఇంకా అదంతా పూర్తయ్యేసరికి 1 గంట అయిపోయింది. కారణం ఏంటంటే మా ఊరిలో నాగంతుల గుడికి పూజ చేసే పంతులు గారు ఉన్నారు కదా, మామగారు. ఆవిడ ఒక్కతే పాపం గుడి అంతా కడిగి అలాగే ఫోటోలన్నీ శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బొట్లు అవి పెట్టడం చేశారు. మా అమ్మ కేవలం దులిపి గుడిని ఆవిడకి అప్పచెప్పింది. మిగతా పనులను ఆవిడే చేసుకున్నారు. కనీసం మా ఊళ్ళో ఎవరినైనా అడిగినా చేసేవారు, కానీ ఆ మామగారు మొహమాటానికి పోయి ఎవరిని అడగలేదు పాపం, ఒక్కరే అలా చేసుకున్నారు. ఇప్పుడు అందరం పుంతల ముసలమ్మ గుడికి అయితే వచ్చేసామండి. ఈ బావి కనిపిస్తుంది కదా, ఎండాకాలంలో మాకు ఇదే ఆధారం. చాలామంది ఇక్కడికే వచ్చి బట్టలు ఉతుక్కోవడం, అలాగే వాటర్ ఇంటికి కావాలని పట్టుకెళ్తాకి ఇక్కడికే వస్తారండి. అలా కాదు, వీళ్ళందరూ వచ్చేసాక తీయచ్చలగా అంటే గుళ్ళో కొమ్మని తీయకూడదు అంటారు. ఫోన్లో ఆవిడ బోర్డు తీసుకొస్తున్నాం, సర్పాలన్నీ పడుతున్నాయి. మరి అక్కడ ఉన్నాయి దేవతలు అలాగా తీసుకోండి. ఏంటి స్టోరీ? పుంతలమ్మ ముసలమ్మ ఇక్కడ నిలబెట్టారు కదా, ఆ స్టోరీ ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ఎంత డెవలప్మెంట్, బంగారం వేసారు. ఎవరికి చెప్తాను చూసాను నేను, చాలా డెవలప్మెంట్ చేశారు. ఆ దేవుడిని పెట్టకూడదు ఉండకూడదు అంట. సీతాదేవికి అక్కడ అలాగే పెట్టారంటున్నాను. పెట్టాము, చేసాము అలాగే. తీసుకుంటారు కానీ గంట ఉందేమో చూస్తున్నాను. గంట పైన కింద గంట పైన గంట అది పై గంట కూరగాయలు పేరుకున్నది. అమ్మాయి సోదులు బాగాలేదు, అటు వెళ్ళిపోతున్నావు మామ, వెనకాల పోలా. ఈరోజు ఈ 3 గుడుల దర్శనం నా మనసుకు ఎంతో ప్రశాంతతను, ఆనందాన్ని ఇచ్చింది. ఆషాఢ మాసంలో ఇలా మన గ్రామ దేవతలను దర్శించుకోవడం, వారికి కానుకలు సమర్పించుకోవడం మన అదృష్టం. మీరు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఒక్క వీడియోకి లైక్ ఇవ్వండి. అంతా బాగానే చేసుకున్నాం, కానీ అప్పటికప్పుడు చేసుకోవడం వల్ల మా ఊరి దగ్గరలో ఉన్న దుర్గంతల గుడిని మర్చిపోయాం. ఆవిడకి కూడా మేము ఆషాఢం కానుకలు ఇవ్వాలి. ఈ గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అందరికీ గుర్తొచ్చింది, దుర్గంతలు కూడా మనం పెట్టాలి కదా అని.
అందుకనే సీతారాముల గుడిలోకి వెళ్ళి కాసేపు కూర్చుని తర్వాత దుర్గాంతల గుడికి కూడా వెళ్ళాము. కాకపోతే నేను వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండిపోయా. అమ్మ వెళ్ళింది. అమ్మ వాళ్ళకు కానుకలు ఇచ్చిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి స్వీట్లు, గాజులు అలాగే పంచిపెట్టాము. ఇక ఈ రోజుకి ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.